ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్లో ఇప్పటికే 3 టీ20లు కంప్లీట్ అయ్యాయి. ఇండియన్ ఓపెనర్లలో ఒకరైన అభిషేక్ శర్మ మంచి ఫామ్తో చెలరేగి ఆడితే మరొక ఓపెనర్ అయిన సంజు శాంసన్ మాత్రం ఘోరంగా విఫలం అవుతూనే ఉన్నాడు. ఇప్పటికే 3 మ్యాచ్లు ఆడిన సంజు శాంసన్ మొదటి టీ20లో 24 పరుగులు, రెండవ టీ20లో 3 పరుగులు, మూడవ టీ20లో 5 పరుగులతో ఘోరంగా విఫలమవడం జరిగింది. ఇలాంటి సంజు శాంసన్ కి సెలెక్టర్స్ అవకాశం ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు, అవకాశం ఇస్తేనేమో సరిగ్గా ఆడటం లేదు. మిగతా 2 మ్యాచ్లలో కూడా సంజు శాంసన్ తన ఆట తీరు మార్చుకోకపోతే అతడికి సెలెక్టర్స్ ఇంకా అవకాశాలు ఇవ్వడం కష్టమే. ఇప్పటికే సంజు శాంసన్ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఇలాంటి ఘోరమైన ఆట కొనసాగితే ఇండియన్ టీంలో కూడా అతడు స్థానాన్ని కోల్పోవడం మాత్రం ఖాయం. నిజానికి 3వ టీ20లో ఇండియా ఓటమి పాలైందంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఓపెనర్ గా సంజు శాంసన్ విఫలమవడమే. ఈ సిరీస్ లో ఇండియన్ టీం మొత్తం యంగ్ ప్లేయర్స్ తో నిండి ఉంది. ఈ యంగ్ టీమ్ లో సీనియర్ మోస్ట్ వికెట్ కీపర్ అయిన సంజు శాంసన్ ఇలా ఆడటం చాలా బాధాకరం. సో ఇప్పటికైనా అద్భుతంగా ఆడి సంజు శాంసన్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.